ఏమండి మీ తమ్ముడు వస్తుండు, డబ్బులు కావాలని అడిగితే లేవని చెప్పండి. అయినా నా దగ్గర డబ్బులు ఎక్కడియే ఇవ్వడానికి? అట్లనే అంటావు, నాకు తెలియకుండా డబ్బులు ఇస్తే మంచిగా ఉండదు. ఏరా కాలేజీ పోకుండా ఇటు వచ్చినావు? అన్నయ్య, ఈ ఒక్కసారికి నా కాలేజ్ ఫీజు కట్టన్నయ్య, లేదంటే నన్ను ఎగ్జామ్లో కూర్చొనియ్యారు. నీకు మొన్ననే చెప్పినా గారా నా దగ్గర డబ్బులు లేవని. ఈ రోజు అడిగితే ఎక్కడి నుంచి వస్తాయి? ఏదైనా పార్ట్ టైం జాబ్ చేసుకొని సంపాదించుకొని చదువుకోమని చెప్పినా కదా. నా జీతం కూడా అంతంత మాత్రమే, నేనెక్కడి తీసుకొస్తా? ఇదిగో మీ నాన్న సంపాదించిన ఆస్తులేమి మాకు బాగా వంచేయలేదు నీకు సహాయం చేయడానికి. ఏదైనా అవసరం వచ్చినప్పుడు అన్నైనా తమ్ముడైనా. మా దగ్గర డబ్బులు లేవు నీకు ఇవ్వడానికి. బయటకు పోయి అడకపో ఎవరినైనా. ఏయ్, ఏం మాట్లాడుతున్నావే? వాడు నా తమ్ముడు. ఈరోజు కొట్లాడకుండా రేపు కలిసి ఉంటాం. మధ్యలో నీ పెత్తనం ఏంటిది? మా నాన్న ఆస్తి ఇవ్వకపోయినా క్రమశిక్షణ ఇచ్చిండు. వాడికి డబ్బు విలువ తెలవాలని పార్ట్ టైం జాబ్ చేసుకుంటూ చదువుకోమని చెప్పిన. కానీ వాడి మీద ప్రేమ లెక్క కాదు, పరాయి దానికి. నీకేం తెలిసే మా అన్నదమ్ముల బంధం? నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడు. ఇదిగోరా కాలేజ్ ఫీజు కట్టకపో, బాగా చదివి ఎగ్జామ్ రాయాలి. నన్ను క్షమించు వదిన, నా వల్ల నువ్వు తిట్లు తిన్నావు. ఏంటి సాయి, కాలేజీ పోకుండా ఇక్కడ ఉన్నావు? కాలేజ్ ఫీజు కట్టమని అన్నయ్యని అడిగితే పని చేస్తూ చదువుకోమన్నాడు. పని దొరికిందా మరి? అదే వెతుకుతున్నా వదినమ్మ, ఏం చేయాలో అర్థమైతే లేదు. సరే సాయి, నేను చెప్పినట్టు ఏయి. మీ అన్నయ్యని వెళ్ళి డబ్బులు అడుగు. వదినమ్మ, ఇప్పటి నుంచి మంచిగా చదువుతా, డబ్బులు వేస్ట్ చేయకుండా.